ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ వెల్కమ్. ఇండియన్ సొసైటీ సిలబస్ చూడగానే చాలా పెద్దదిగా అనిపించి కొంచెం టెన్షన్ రావడం కామనే. కాని కంగారు పడకండి, సరైన స్ట్రాటజీతో వెళ్తే ఇది చాలా ఈజీ. ఈ సెషన్లో మనం విజువల్స్ వాడుకుని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలా ఈజీగా ఎఫెక్టివ్గా నేర్చుకోవాలో చూద్దాం. చాలామందికి ఈ సిలబస్ చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కదా, కానీ నిజంగా భయపడాల్సిన పనే లేదు. ఈ కాంప్లెక్స్ సిలబస్ని మనం కలిసి డీకోడ్ చేద్దాం. ప్రిలిమ్స్కి ఏవి అవసరమో వాటిమీద మాత్రమే ఫోకస్ పెట్టి ఒక క్లియర్ ప్లాన్తో ముందుకెళ్దాం. రైట్, ఇక అసలు విషయంలోకే వచ్చేద్దాం. ఏదైనా ఒక సబ్జెక్ట్లోకి దూకే ముందు దాని ఓవరాల్ పిక్చర్ అంటే ఒక బ్లూ ప్రింట్ చూస్తే చాలా ఈజీ అవుతుంది. అది మన స్టడీకి ఒక ఫౌండేషన్లా పనిచేస్తుంది. అన్ని టాపిక్స్ మధ్య కనెక్షన్ ఏంటో కూడా చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే మన ఇండియన్ సొసైటీ బ్లూ ప్రింట్ అనమాట. మధ్యలో ఉన్న భారతీయ సమాజ లక్షణాలు అనే పాయింట్ గమనించారా? మన సిలబస్లో ఉన్న అన్ని ముఖ్యమైన టాపిక్స్ ఇక్కడ్నుంచే వస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం, కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబం, గ్రామీణ సమాజం, ఇవన్నీ ఎలా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి. మన ప్రిలిమ్స్కే ముఖ్యమంటే ఈ యూనిక్ సోషల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడమే. ఇప్పుడు మన భారతీయ సమాజానికి రెండు అతి పెద్ద పిల్లర్స్ లాంటి గ్రామం ఇంకా కుటుంబం గురించి చూద్దాం. ఈ రెండింటి మీద మనకొక క్లియర్ ఐడియా వస్తే చాలు, మిగతా సోషల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. ఇక్కడ గమనిస్తే గ్రామీణ సమాజం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఈ రెండు మన సోషల్ లైఫ్కి బ్యాక్బోన్ లాంటివి. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, 2011 సెన్సస్ ప్రకారం మన జనాభాలో దాదాపు 69% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. అలాగే మన సోషల్, ఎకనామిక్ రిలేషన్స్కి మూలం ఈ ఉమ్మడి కుటుంబమే. ఈ రెండూ ఒక వ్యక్తికి బేసిక్ సోషల్ సెక్యూరిటీనిస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టాపిక్కి వచ్చాం. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే కుల వ్యవస్థ. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి మార్కులు పోగొట్టుకుంటారు. సో లెట్స్ బీ కేర్ఫుల్. ఈ పిరమిడ్ మనకు వర్ణ సిస్టమ్ని చూపిస్తోంది. అంటే 4 మేజర్ క్లాసెస్: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. దాని కింద కొన్ని వేల జాతులుంటాయి. ఇక్కడే స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి జాతిని బట్టి పట్టడానికి ట్రై చేస్తారు. అస్సలు అవసరం లేదు. ప్రిలిమ్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కటే ఒక పాయింట్, ఇది పుట్టుకతో వచ్చే ఒక క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఇందులో సోషల్ మొబిలిటీ అంటే ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వెళ్లడం దాదాపు అసాధ్యం. అంతే. రైట్, మరి ఈ కాంప్లెక్స్ టాపిక్కి ఒక చీట్ కోడ్ కావాలి గదా. అదిగోండి ఈ పదం, సంస్కృతీకరణ. దీన్ని ప్రపోజ్ చేసిన సోషియాలజిస్ట్ పేరు ఎంఎన్ శ్రీనివాస్. ఈ పేరు, ఈ కాన్సెప్ట్ ఈ రెండు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే తక్కువ కులాల వాళ్ళు పై కులాల పద్ధతులు ఫాలో అవుతూ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి ప్రయత్నించడమే సంస్కృతీకరణ. సరే, మన నెక్స్ట్ మేజర్ టాపిక్కి వెళ్దాం, ఇండియాస్ డైవర్సిటీ. ఇది కొంచెం ఫ్యాక్ట్స్, నంబర్స్ ఎక్కువగా ఉండే ఏరియా, కాబట్టి ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకోవటం చాలా అవసరం. ఈ స్లైడ్ను ఒక మెనూలాగా అనుకోండి. మన దేశ వైవిధ్యంలో 4 మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి: జాతి, భాష, మతం, సంస్కృతి. ప్రతిదానికి సంబంధించిన కీ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కోదాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది జాతి వైవిధ్యం. ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఓవర్థింక్ చేసే ఏరియా ఏంటంటే ఈ జాతులన్నీ ఎక్కడ్నుంచొచ్చాయని డీప్గా రీసెర్చ్ చెయ్యడం. మనకు అంత అవసరం లేదు. చీట్ కోడ్ ఏంటంటే బిఎస్ గుహా పేరు మరియు ఆయన 1931 సెన్సెస్ బేస్ చేసుకుని చేసిన 6 రకాల క్లాసిఫికేషన్. ఈ రెండు మ్యాచ్ చేస్తే చాలు. ఇక భాషల విషయానికి వస్తే వందల కొద్ది పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఈ డోనట్ చార్ట్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. మేజర్గా 2 ఫ్యామిలీస్ డామినేట్ చేస్తున్నాయి. ఒకటి ఇండో ఆర్యన్ ఫ్యామిలీ 74%, 2 ద్రావిడన్ ఫ్యామిలీ 25%. ఈ 2 నంబర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మత వైవిధ్యం. 2011 జనాభా లెక్కల డేటా ప్రకారం ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది టాప్ 3 రిలీజియన్స్ పర్సెంటేజెస్. ఈ స్లైడ్లో ఉన్నట్టు హిందూ మతం 82.41%, ఇస్లాం 11.6% మరియు క్రైస్తవ మతం 2.32%. ఈ నంబర్స్ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకోవాలి. చివరిగా కల్చరల్ డైవర్సిటీ. ఈ మ్యాప్ ఇండియాను 3 మెయిన్ కల్చరల్ జోన్స్గా చూపిస్తుంది: నార్త్, సెంట్రల్, ఈస్ట్ ఇంకా సౌత్.
ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకొక ఇంట్రెస్టింగ్ తరచుగా అడిగే పాయింట్ ఉంది. అదేంటంటే ఈ సదరన్ జోన్ అంటే ద్రావిడ జోన్లో మేనరిక వివాహాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం, ఒక ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ రివిజన్ చేద్దాం. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీ మైండ్లో ఉండాల్సిన కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ స్లైడ్ మీ ఫైనల్ చీట్ షీట్ అనుకోండి. ఒకసారి నాతో పాటు రివైజ్ చేయండి. గ్రామీణ జనాభా 69%, ఇండో ఆర్యన్ భాషలు 74%, హిందువులు 82.41%. ఇక సంస్కృతీకరణ కాన్సెప్ట్ ఇచ్చిందెవరు? ఎంఎన్ శ్రీనివాస్. అంతే, ఇవి అస్సలు మర్చిపోవద్దు. మనం భారతీయ సమాజం యొక్క బ్లూప్రింట్ అంతా చూశాం. కుటుంబం, కులం, గ్రామం ఇవన్నీ మన మూల స్తంభాలు. కాని ఒక ప్రశ్న, ఈ రోజుల్లో ఈ పిల్లర్స్లో ఏది చాలా వేగంగా మారిపోతోంది అనిపిస్తోంది? ఆలోచించండి. ఎందుకంటే ఎగ్జామ్కి ఫ్యాక్ట్స్ ముఖ్యం, కానీ ఒక ఆఫీసర్గా ఈ మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడం అంతకంటే ముఖ్యం. ఆల్ ది వెరీ బెస్ట్.